మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడులో చూస్తే ఎటు చూసినా మొండి స్తంభాలే అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి, ఇందులో పోలవరం ముంపు పరిధిలో ఆగస్టు నాటికి 20,000 కుటుంబాల తరలింపు లక్ష్యం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నం అంటూ పోలవరం పునరావాసం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అక్షరాల అద్దం పట్టే దృశ్యం ఇది అంటూ ఒక ఫోటోతో సహా ప్రొజెక్ట్ చేసింది. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్న ఈ కాలనీలో ఎటు చూసినా మొండి స్తంభాలే కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి కాలనీ దుస్థితి ఇది. పోలవరం పునరావాస కాలనీలో ఇదో పెద్ద కాలనీ కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 4,027 ఇళ్లు నిర్మించాలనేది ప్రణాళిక. ఇది ఒక్కటే కాదు, చాలా వరకు పోలవరం పునరావాస కాలనీలో ఇళ్లు పూర్తి కాలేదు. ఆగస్టు నాటికి 20,000 కుటుంబాలను తరలించాలనే లక్ష్యానికి ఇంకా ఆమడ దూరంలోనే క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయంటూ పోలవరం మీద వరుస కథనాలను ప్రొజెక్ట్ చేస్తోంది. ఇది అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఒక రకంగా ఊరటనిచ్చేది. ప్రభుత్వం దీని మీద నిన్న స్పందించినట్టుంది, ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అందులో ప్రధానంగా ఏదైతే అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి నిన్న ఇచ్చిన వివరణ అయితే, ఇవన్నీ ఆల్రెడీ కొండ పైన కొంతమందికి పునరావాసం కల్పించామని చెప్పుకొచ్చింది. కాకపోతే ఆ వివరణని టచ్ చేసినట్లేరు వీళ్ళు, కంటిన్యూగా అక్కడ ఏమేం జరుగుతున్నాయి అన్నటువంటిదే హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పునరావాస కాలనీలు ఎలా ఉన్నాయి అన్నటువంటి దాంట్లో కూడా ఇళ్లల్లోకి వచ్చిన తర్వాత సున్నం వేసుకున్నామని, మొండి స్తంభాల్లోనే పునరావాసం ఉన్నామన్నటువంటి విషయం, మా ఊరు ముంపులో ఉందా మాకు ప్యాకేజీ ఇస్తారా అంటూ కొంతమంది అడుగుతున్నటువంటిది. అట్లాగే నీరు కారుతున్న కొత్త ఇళ్ల గురించినటువంటి ఇష్యూని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. పునరావాసం అన్నటువంటిది దారుణంగా ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపున మా నీటికి ఎసరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్, కృష్ణానదిలో తమ నీటి వాటాకు తెలంగాణ ఎసరు పెడుతోందని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ చేపడుతున్న రాజ్యాంగ విరుద్ధ చట్ట వ్యతిరేక చర్యలతో కృష్ణా జలాల్లో తమకు దక్కాల్సిన సాగు తాగునీటి వాటాలను కోల్పోతున్నామంటూ సర్వోన్నత న్యాయస్థానానికి మొరపెట్టుకుంది. రాష్ట్ర ప్రజల జీవన ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఈ అంశంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కమిటీ నిర్ణయాలను, కృష్ణా బోర్డు బచావత్ అవార్డు మార్గదర్శకాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. జల విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా 63.12 టీఎంసీల నీటిని వినియోగించుకుందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా మేము నీరు తీసుకోకూడదని ఏకైక ఉద్దేశంతో తెలంగాణ శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడేసిందని ఆరోపించింది. దీనివల్ల 2.3 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం స్పందించి తగిన ఆదేశాలు జారీ చేయకపోతే తమకు పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుందని చెప్పింది. ఇప్పటికే తెలంగాణ అక్రమంగా వాడుకున్న నీటిని వారి వాటా 299 టీఎంసీలో నుంచి మినహాయించి 2021-22 సంవత్సరానికి కేటాయింపులు జరపాలని కోరింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఏదైతే జలజగడం సుప్రీంకోర్టు గడప తొక్కినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అలాగే ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వరుసగా తెలుగుదేశం, మరొక వైపున మీడియా, తెలుగుదేశం అనుకూల మీడియా నిత్యం స్టోరీల్ని వండివార్చే పనిలో ఉన్నారు. అందులో ఏపీఎస్డిసి తీసుకున్న రుణాల వివరాలు ఇవ్వండి అంటూ పయ్యావుల కేసు, ఇప్పుడు ప్రస్తుతం పయ్యావుల కేసు ఒక అస్త్రంగా వాడుతున్న తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు, బ్యాంకుల నుంచి ఏమైనా రుణాలు పొంది ఉంటే ఆ వివరాలను తనకు వెంటనే అందజేయాలని కోరుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్కి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బుధవారం లేఖ రాశారు. ఆయా బ్యాంకులతో చేసుకున్న రుణ ఒప్పంద పత్రాల నకళ్ళు ఇవ్వాలని ఆయన కోరారు అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. వివిధ రూపాలలో అప్పులు తీసుకుంటున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గతంలో అయినా అప్పులే తీసుకుంటారు, ఎప్పుడైనా అప్పులే తీసుకుంటారు. అప్పులు లేకుండా ఆదాయం అయితే తెలుగుదేశం హయాంలోనూ లేదు. చివరికి కార్పొరేషన్ల మీద నుంచి రుణాలు ఆనాడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే అప్పుడు జరిగింది శృంగారం, ఇప్పుడు జరిగింది వ్యభిచారం అని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం అనుకూల మీడియా సీరియస్గా చేస్తుంది. అలాగే ఇక్కడ పేపర్లకు ఒక పాలసీ ఉంటుంది, అంటే వాస్తవంగా అయితే పేపర్కి పాలసీ ఉండకూడదు, జర్నలిజం అనేటువంటిది పాలసీ ఉండాలా, బోత్ సైడ్స్ బ్యాలెన్స్ అనేటువంటిది పాలసీ ఉండాలి. కాకపోతే ఇప్పుడు పాలసీ అంటే ఎవరికి అనుకూలంగా ఉండాలి అన్నది. ఇక్కడ వీళ్ళు ఓపెన్గా ఈనాడు, జ్యోతి చాలా క్లియర్గా తమ పాలసీల పరంగానే యాంటీ గవర్నమెంట్, తప్పేం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం అన్న పాలసీ మీడియా అసలు ఒరిజినల్ ఐడెంటిటీ అయ్యి ఉండాలి. కాకపోతే అది పోయింది. 2014 నుంచి 19 దాకానేమో పూర్తిగా మీడియా ప్రభుత్వ అనుకూల పాలసీ, ఆ తర్వాత ఏమో ప్రభుత్వ వ్యతిరేక పాలసీ.
అప్పుడు ఎందుకు అనుకూలంగా ఉన్నారన్న దానికి ఒక అద్భుతమైనటువంటి రీజనింగ్ ఇచ్చారు. ఏంటంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ప్రజలకి మంచి జరగాలి అన్నటువంటిది. మరి ఆ 5 ఏళ్లలో జరగకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడేమో వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్నిటి దాస్తారు. ఇప్పుడు మరి ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని 24 గంటలు తప్పుడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు? రోజు వ్యతిరేక కథనాలు రాయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవట్లేదా? కావాలని చెప్పి రాష్ట్రాన్ని పరువు తీసేటువంటి ప్రయత్నం చేయట్లేదా? లోన్స్ తీసుకొని రాష్ట్రం ఏదన్నా ఉందా? లోన్స్ తీసుకొని దేశం ఏదన్నా ఉందా, ఇంక్లూడింగ్ అమెరికాతో సహా? అదే సందర్భంలో పోనీ అంతకుముందు ఏమన్నా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణనే అప్పులు తీసుకుందే, లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గతంలోనూ అప్పు తీసుకుంది, ఇప్పుడు అప్పు తీసుకుంది. సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. సంక్షేమ పథకాలు వద్దని ప్రజలతో చెప్పించండి. పదే పదే రోజు అదే కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ అరాచకం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది. నిజం, అరాచకం అన్యాయం ఏది? ఉచితాలుగా ఇస్తే ఉచితాలుగా ఇవ్వమని చెప్పి అన్ని పార్టీలతో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఉచిత పథకాలు వద్దు, మళ్ళీ నవరత్నాలు ఎందుకు చెయ్యం, అలాగే పెన్షన్ ఎందుకు చెయ్యం? అలాగే తెలుగుదేశం ఉన్నప్పుడు ఉచితంగా ఇచ్చినటువంటిది ఏది? ఆ 10,000 రూపాయలు ఇస్తే అద్భుతం, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ లక్షాధికారులు అయిపోతారు 10,000 తీసుకుంటే. అది కూడా సంపూర్ణ రుణమాఫీ అన్నది పోతే, రైతు రుణమాఫీ అన్నది సంపూర్ణది పోయి అంత ఇస్తే అది అద్భుతం. అసలు రాష్ట్రంలో రైతులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఆనాడు చేసిందంతా అద్భుతం, ఈనాడు చేసేదంతా దుర్మార్గం అని ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది రోజు అదే విధంగా నెగిటివ్గా తీసుకొస్తుంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి అసమర్థత వల్ల మేము సక్సెస్ఫుల్గా చేస్తామనేది తెలుగుదేశం చెప్పాలి యాక్చువల్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో. అయితే క్రిందటి ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏది నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటిది పోనీ వీళ్ళు హామీ నిలబెట్టుకోవట్లేదని నిలబెట్టుకున్నారు. కొన్నిట్లో తేడాలు ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఆ తేడాల విషయం ఆటోమేటిక్గా చర్చకు వస్తుంది. ఆ తేడాల గురించి మాట్లాడింది వీళ్ళే. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అప్పులు తీసుకుని అని చెప్పేది వీళ్ళు. అంటే 24 గంటలు ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే తమకి నచ్చిన నాయకుడు పవర్లోకి వచ్చేదాకా ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందంటూ పారిశ్రామికవేత్తల్ని భయపెట్టాలా, పెట్టుబడులు పెట్టేవాళ్ళని భయపెట్టాలా, వ్యాపారుల్ని భయపెట్టాలా, జనాల్ని భయపెట్టాలా. తర్వాత పవర్లోకి వస్తే అప్పుడు ఏం జరిగినా అద్భుతంగా ఉందన్నటువంటిది ప్రొజెక్ట్ చేయాలన్నటువంటిది ఏ జర్నలిజం ధర్మంలో నుంచి నేర్చుకుని ప్రజలకి నేర్పుతున్నారన్నటువంటిది ఆత్మవిమర్శ ఆత్మ ఉంటే చేసుకుంటే బాగుంటుందేమో. అది ఇక వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. ఇకపోతే బెయిల్ రద్దు కుదరదు. అవినీతి నిరోధక శాఖ నిన్న సంఘం డైరీ వ్యవహారంలో సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర, ఎండి గోపాలకృష్ణన్ మీద అవినీతి నిరోధక శాఖ పిటిషన్లు కొట్టివేత. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్, ఎండి గోపాలకృష్ణన్కు మే 24న మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ గుంటూరు డీఎస్పీ దాఖలు చేసిన 2 వ్యాజ్యాలని హైకోర్టు కొట్టేసింది. బెయిల్ రద్దుకు కారణాలు కనిపించడం లేదండి. విచారణకు హాజరు కావాలంటే ఎప్పుడు నోటీసులు ఇచ్చారన్న వివరాలు ఏవని ప్రశ్నించింది. డైరీ చైర్మన్ హోదాలో పాలదారుల పెంపు పైన బోర్డు డైరెక్టర్లతో సమావేశమైతే తప్పేముందని ప్రశ్నించింది. అవినీతి నిరోధక శాఖ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత బుధవారం ఈ ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు అవినీతి నిరోధక శాఖ తరపు న్యాయవాది గాయత్రి రెడ్డి వాదిస్తూ బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ దాటిపోవద్దని, సాక్షులను ప్రభావితం చేయవద్దని హైకోర్టు షరతు విధించిందన్నారు. విజయవాడకు పిలిపించుకుని ఓ హోటల్లో నరేంద్ర సమావేశం నిర్వహించారన్నారు. నోటీసులు ఇచ్చినా హాజరు కావడం లేదని, దర్యాప్తునికి సహకరించడం లేదన్నారు. నరేంద్ర తరపు న్యాయవాది ఆదినారాయణ వాదిస్తూ ఉత్పత్తిదారుల నుంచి సేకరిస్తున్న పాలదారుల పెంపు మీద చైర్మన్ హోదాలో బోర్డు డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారన్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటికే దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని పిటిషన్లు కొట్టేయాలని కోరారు. ఇక్కడే ఒక వింత ఏంటంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది గతంలో, విచారణలు ఆపద్దు, విచారణ జరగనివ్వమని చెప్పేసి. ఇక్కడ అనేక విచారణల మీద స్టేలే నడుస్తున్నాయి, అది కూడా అవినీతి విచారణ మీద. అవినీతి విషయాలలో విచారణకు ఎట్టి పరిస్థితులలో ఏ కేసుకైనా స్టేలు ఇవ్వద్దు అన్నటువంటి. ఇక్కడ అమరావతి ఇష్యూలో స్టేలు వస్తే ఇక్కడ స్టే నడుస్తుంది, అది ఒక యాంగిల్. రెండోది వచ్చేటప్పటికి మొన్న కోర్టు ఇచ్చినటువంటి షరత్ ఏంటి, ఎవరితో ఈ యాక్టివిటీలలో కేవలం రన్నింగ్ వర్క్ చేయాలన్నటువంటి. మిగతాది అప్పటికప్పుడు అకస్మాత్తుగా పాలదారులకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం, లేకపోతే ఇవేంటి ప్రభావితం చేసేటువంటి అంశం కాదా అక్కడ. కాకపోతే ఏంటంటే దాంట్లో టెక్నికల్ కాన్సెప్ట్ బేసిస్ మీద బెయిల్ వచ్చేసింది. విచారణలు జరుగుతుందా లేదా ఇది అన్నటువంటిది ఇక ఇది పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. దీన్ని అంటే ఇది అవినీతా కాదా అన్నదే తేల్చేటువంటి ప్రయత్నం జరగట్లేదు. ఇక్కడ క్లియర్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి ప్రైవేటు పరమైంది. అది ప్రైవేటా కాదా అంటే
ప్రైవేటే అన్నటువంటిది ఒక పక్కన చెప్తా ఉంటే, కాదు అన్నటువంటి కోణంలో మరొక వైపున వాదనలు వినిపిస్తున్నప్పుడు అదిగో తీసుకోవడం తప్పు, ప్రభుత్వాన్ని ఎట్లాగా అసలు ఒక లిమిటెడ్ కంపెనీ తీసేసుకుంటుంది, ప్రభుత్వము ప్లస్ ప్రజలు పెట్టిన పెట్టుబడికి 25 లక్షలు ఇచ్చేసావు, నువ్వు ఎప్పుడో పెట్టుబడి పెట్టింది అనేసి మొహాన పడేసేసి తీసేసుకోవచ్చా 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తికి మారిన తర్వాత అన్నటువంటి దానికి మించినటువంటి ఇష్యూ ఇంకోటి లేదు. బట్ అది ఒక్కటే ఇక్కడ కాకుండా మిగతా అదంతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి న్యాయస్థానాలలో మళ్ళీ దీని మీద సవాల్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఏం జరుగుతుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరొక వైపున కీలకమైనటువంటిది వాదనలకు మేము సిద్ధమే అంటూ సిబిఐ ఇది లోపల పేజీలకు వెళ్ళిపోయింది. మొన్నటిదాకా జగన్ కేసులో బెయిల్ రద్దుకు సంబంధించి ఫ్రంట్ పేజీ టచ్ చేసేవాళ్ళు, అయితే సిబిఐ వాదన వినిపిస్తానన్న తర్వాత ఇది లోపల పేజీలకు వెళ్ళింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటే ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు వినిపించడానికి తాము సిద్ధం కావాల్సి ఉందని, కొంత గడువు కావాలంటూ దర్యాప్తు సంస్థ సిబిఐ బుధవారం సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. పిటిషన్ మీద సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు బుధవారం విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లో నిందితులు పిటిషనర్ల వాదనలు పరిశీలించడానికి 10 రోజులు గడువు కావాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్ కోరారు. దీని మీద రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై 8న తాము వాదనలు వినిపించబోమని కోర్టు విచక్షణలకే వదిలిపెడుతున్నట్టు చెప్పారన్నారు. విచారణలో జాప్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న సిబిఐ కోర్టు విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదొకటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ప్రస్తుతం సిబిఐ అసలు ఏమి వాదన వినిపిస్తుంది అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఇంతవరకు సిబిఐ గోడ మీద పిల్లిలాగా వ్యవహరించింది. ఇప్పుడు అటో ఇటో తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదేం జరుగుతుంది అన్నటువంటి చూద్దాం. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కోట, అసలు ఇది బ్యానర్ హెడ్డింగ్, రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా అప్పుడు ఎప్పుడో చేసినటువంటి యాక్టివిటీ ఇది లోపల పేజీలకు వెళ్ళింది. విద్యా సంస్థల ప్రవేశాల్లోనూ అమలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది. ఇది ఏది అనుకూల ఏది వ్యతిరేకత అన్నటువంటి కాన్సెప్ట్లో మీడియా పాలసీల పరంగా తయారైనటువంటి యాజమాన్య పాలసీలే ప్రజలకి ఏ వార్త ఇంపార్టెంట్ అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. అది ఇక పక్కకు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ జ్యోతిని ఈ విషయంలో అభినందించాలి. ఎట్టకేలకు ఈడబ్ల్యూఎస్ అంటూ వార్తని హైలైట్ చేసింది. ఇందులో విద్యా ఉద్యోగాల్లో 10% కోటా జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల వార్షిక ఆదాయం పరిమితి, ఓబీసీ ఆదాయ పరిమితి 8 లక్షలకు పెంపు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా మీద సర్కారు ఎట్టకేలకు దిగి వచ్చింది. ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10% కోటా ఇస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేరిట జీవో జారీ. విద్యతో పాటుగా ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. ఇందులో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది దాదాపుగా ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి ముందు జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నది అప్పట్లో అనౌన్స్ చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో అప్పుడు ఆగిపోయింది. వాళ్ళు అది మోడీకి ఆ పేరు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆపారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో కూడా చేయలేదు. ఈ లోపుగా అనేక మెడికల్ సీట్లు కోల్పోయారు. అగ్రవర్ణ పేరుతో ఉండిపోయినటువంటి ఇతర కులాలకు సంబంధించినటువంటి పేదలు, అట్లాగే మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఈవెన్ గ్రామ సచివాలయాల్లో కూడా వచ్చి ఉండే కదా, అయ్యి పోయినాయి. వాలంటీర్లలోనూ వచ్చి ఉండే కదా, అయ్యి పోయినాయి. అలాంటి ఛాన్సెస్ మొత్తం కోల్పోయిన తర్వాత ఇప్పటికీ ఎట్టకేలకు అదే ఇందులో మళ్ళీ తాము గొప్ప చేశామని చెప్పుకోవాలి. ఇక్కడ వాస్తవంగా అది కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం సొంతగా చేయడానికి లేదు. దాన్ని ఇప్పటికి అమలు చేయడానికి ఇంకొక వింత పెట్టారు. ఏంటంటే మంచిదే, ఆలోచన మంచిదే, కానీ రేపు అదే ఇరకాటంలో పడేస్తే చూడాలి. 8 లక్షల రూపాయల వరకు పేదరికపు అంకెని 8 లక్షల లోపు సంపాదించే వాళ్ళు, ఏడాదికి 8 లక్షల లోపు సంపాదించే వాళ్ళు అందరూ పేదలే అన్నటువంటి, అదే ఆ 8 లక్షల లోపు వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇవ్వమన్నారు. గుడ్. కాకపోతే ఇప్పుడు రేపు పొద్దున ఎవడన్నా మళ్ళీ ఇదిగో కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది 8 లక్షలు అన్నటువంటిది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొక లెక్క చెప్తోంది కాబట్టి ఇది వర్తించదు అని కనుక కోర్టుకు వెళ్తే ఇక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, మళ్ళీ స్టేల్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ నిజంగా వాళ్ళకి మంచి చేయడానికి ఇచ్చారా, చెడు చేయడానికి ఇచ్చారా, లేదా మేము గొప్పగా అధికంగా చేస్తున్నాం అంటే సాంకేతికంగా ప్రతి స్టెప్లోనూ తప్పుల మీద తప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది మరొక తప్పు చేసిందా? 8 లక్షల వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. కాకపోతే అప్పుడు ఇది మళ్ళీ కోర్టులో రేపు స్టే రాకుండా కనీసం ఇప్పటికిప్పుడు కేవియట్ వేయాలి. అంటే దీని మీద ఏదన్నా స్టేలు ఇవ్వాలనుకుంటే ముందు మాతో సంప్రదించండి అని చెప్పేసి అప్పటిదాకా దానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేవియట్ వేయకపోతే ప్రమాదకరమైనటువంటి సంకేతం అవుతుంది, ఇబ్బంది అయిపోతుంది. అది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
లేకపోతే మళ్ళీ ఇదే ఆ, అంతా ఆ రాష్ట్రం అప్పులమయమైపోతుంది. ఆసరాకి అప్పు కావాలి, ఇందులో అప్పు దొరికితే జీతాలు పెన్షన్లు, అప్పు పుడితేనే సంక్షేమ పథకాలు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి. అప్పటికప్పుడు కొత్త అప్పులు చేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులను కూడా రిజర్వ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బకాయిలకు జమ చేసుకోవడం, ఇది ప్రస్తుతం నెలకొన్న దయనీయ స్థితి అంటూ. ఈ ఆర్థిక విషాదం ఇలా కొనసాగుతుండగానే వచ్చే నెలలో అమలు చేయాల్సిన ఆసరా పథకం కోసం ఆర్థిక శాఖ ఇప్పటి నుండి అప్పుల వేట మొదలుపెట్టింది. పేరులో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆదాయం లేని, అభివృద్ధి చేయని, కేవలం అప్పులు తేవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 3,500 కోట్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్పొరేషన్ ద్వారా 21,500 కోట్లు అప్పు తెచ్చారు. ఇంత భారీ అప్పు తెచ్చినా ఈ మొత్తాన్ని బడ్జెట్ పుస్తకాల్లో చూపలేదు. ఇప్పుడు అదే కార్పొరేషన్ ద్వారా మరో 3,500 కోట్లు తెచ్చి ఆసరా పథకాలకు వాడాలని చూస్తున్నారు. ఈ పథకానికి మొత్తం 7,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఇదంతా అప్పు తేవాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకుంది. ఇక్కడ డబ్బులు కుప్పలు కుప్పలుగా ఉంటే అప్పులు తెచ్చుకుని ఇంటికి తీసుకెళ్తుంటే తప్పు అంటారు, కానీ 100 కోట్ల రూపాయలకి మించి ఆ రోజున చేతిలో మనీ కూడా లేదు. అసలు ఈ నెల జీతాలు ఎట్లా ఇస్తారో తెలియదు అంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలోకి రాగానే మొట్టమొదటగా అప్పట్లో ప్రతిపక్ష నాయకంలో ఉన్నటువంటి శాసనమండలి హెడ్గా, అంటే శాసనమండలిలో అధికార పక్ష నేత ఆ రోజున యనమల రామకృష్ణుడు, ఆర్థిక మంత్రి, ఆయన నోటితో ఆయనే చెప్పారు మొత్తం అయిపోయినాయి, ఏం చేస్తారు వీళ్ళు, జీతాలు కూడా ఇవ్వలేరని. క్లియర్గా కావాలని చేసామన్నటువంటిది వాళ్ళ పార్టీ నాయకులే ఆనాడు ప్రకటించారు. అంటే వాళ్ళు మొత్తం ఎండబెట్టేసి వదిలిపెడితే ఈయన యాడ్ నుంచి పట్టుకొస్తాడు, అమెరికా నుంచి పట్టుకొస్తాడు, లేకపోతే రష్యా అక్కడి నుంచి పట్టుకొచ్చిన అప్పే తేవాలి కదా. ఈ లోపుగా ఆదాయం పెంచుకోడు. పోనీ మరి అప్పుడు 5 ఏళ్లలో ఆదాయం ఎందుకు పెరగలేదు? పెరిగేసి ఉంటే అప్పుడు అప్పులు ఎందుకు ఉండేవి? ఆ ప్రభుత్వం ఎందుకు అప్పులు చేసింది? చివరికి నరేగా స్కీమ్ డబ్బుల్ని కూడా ఎందుకు మార్చేసుకుంది? చివరికి వాళ్ళక తెలుగుదేశం నాయకులైనటువంటి వాళ్ళకి కాంట్రాక్టులు చేస్తే కూడా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయింది? చివరికి అమరావతి ప్రాంతంలో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టలేకపోయింది? 43,000 కోట్ల టెండర్లు పిలిచి ఎందుకని డబ్బులు ఇవ్వలేకపోయింది? అసలు అమరావతి ఎందుకు కట్టలేకపోయింది? డబ్బులు లేకనే కదా. మరి అప్పుడు అప్పులే కదా. మరి ఇప్పుడు చేస్తుంది ఆసరా పథకానికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తాడే ఏంటి ఆయన? ఇక్కడ ఇచ్చేటువంటి జనాలకే కదా. మరి తప్పుద్దా? పోనీ వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఉచితంగా డబ్బులు ఏమైనా ఇస్తారా? ప్రత్యేకించి ఒక విషాన్ని జనంలో నాటేటువంటి ప్రయత్నం, అంటే ఒక జరిగేటువంటి పనిని చెడు 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 అని చెప్పేసి అన్నది ఏంటంటే అందులో అది ఉంది, అందులో ఇది ఉంది అంటూ ఎదురుగుండా కూర్చుని మాట్లాడేటటువంటి నీచమైన మనస్తత్వానికి పతాక స్థాయి ఇది అవుతుంది అన్నటువంటి దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. కాకపోతే వాళ్ళకి విచక్షణ అనేది లేదు కాబట్టి విచక్షణకు వదలడం కూడా అనవసరం. లేకపోతే ఇదొక్కటి మంచి వార్త. దారేది దేవుడా నిన్న దానికి ఫాలోఅప్గా నిన్న ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని హైలైట్ చేశారు. వాళ్ళ టీమే వెళ్ళి పోస్ట్ చేసినటువంటి ఫోటో. రోడ్ల నిర్వహణ మరిచిన ఆర్ఎండ్బి, గ్రామాలని గోతులకు వదిలేయిన పంచాయతీరాజ్, కొత్త దారులు లేవు, పాతవి పట్టించుకోరు, 2.5 ఏళ్లుగా మరమ్మతులకు దిక్కు లేదు, వర్షాలకు మరింత ఘోరంగా దారులు, అతి కొన్ని చోట్ల మాత్రమే ప్యాచ్ వర్క్, వర్షాలు పట్టడంతో అవి గోతులమయం, చాలా చోట్ల ముందుకే రాని కాంట్రాక్టర్లు, బిల్లులు రావనే భయంతో టెండర్లకు దూరం. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో హెచ్చరిక అంటూ గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్ తన కారు రిపేర్కి రావడంతో బైక్ పైన ఆఫీస్కి బయలుదేరారు. రోడ్డుపై ఉన్న గోతులో పడి గాయాల పాలయ్యారు. తెలుసుకుని కారు బైక్ ఉన్నాయని రోడ్లపైన రయ్యమని వెళ్ళొద్దు, గోతుల్లో పడితే గాయపడతారని మరో అధికారి ఆర్ఎండ్బి ఇంజనీర్ల వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులకు అప్రమత్తం చేశారంటూ హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఖచ్చితంగా ఇలాంటి సమస్యల్ని ఎంత హైలైట్ చేస్తే అంత మంచిది. దానికి గవర్నమెంట్కి అటాక్ చేయాల్సినటువంటి అంశమే. ఆ మధ్యన ఏదో కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకుని చేసామన్నారు. చివరికి ఏంద్రా అంటే గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వ హయాంలో నేను చేసేది ఏంద్రా అంటే రోడ్లు వేయడం, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్ల మీద పైన ఒక ఇది వేసేయడం తప్పించి సీరియస్గా దృష్టి అయితే సారించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఒక్కసారి కూడా రోడ్ల వేసినటువంటి కార్యక్రమం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే పవర్లోకి వచ్చినటువంటి ఏడాది రోడ్లు వేశారు. ఆ తర్వాత మధ్యలో ప్యాచ్ వర్క్ చేశారు. చివరి ఏడాది చేస్తామన్నారు, శాంతం ఆగిపోయింది. అదొక రకమైన నెగిటివ్ అయితే ఇప్పుడు వీళ్ళు అసలు వచ్చిన దగ్గర నుంచి రోడ్లు వేయడం అనేది మా బాధ్యత కాదు, డబ్బులు పంచడం మాత్రమే మా బాధ్యత అన్నటువంటి ధోరణిలో ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యమంత్రులకి, మంత్రులకి వాళ్ళ దగ్గర అయితే చక్కగానే ఉంటాయి రోడ్లు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటువంటి ప్లేస్ వరకు. కాబట్టి వాళ్ళకి అసలు జనం సమస్య పట్టట్లేదు. ఈ మంత్రులు, ముఖ్యమంత్రి అందరినీ కలిపి ఒక ఆటోలో కనుక ఇట్లాంటి రోడ్ల మీద తిరిగితే తెలిసి వస్తుంది జనం సమస్యలు. అప్పుడన్నా ప్రజలకు సంబంధించిన పరిష్కరించాలనుకుంటారో లేదో చూడాల్సింది. ఈ విషయంలో జ్యోతిని అభినందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరొక వైపున ఉమ్మడి ప్రాజెక్టులు కేంద్రమే తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టులో రాష్ట్రం వేసినటువంటి పిటిషన్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోదావరిలో భయం అంటూ ప్రస్తుతం గోదావరి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు దగ్గర
27.81 మీటర్లు బిక్కుబిక్కుమంటున్న నిర్వాసితులు కొండల మీద తాత్కాలిక శిబిరాల్లోకి చేరారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఈనాడు అది చేసింది కాబట్టి వీళ్ళు దాన్ని చిన్న వార్తగా టచ్ చేశారు. మామూలుగా అయితే లేకపోతే వీళ్ళు హైలైట్ చేస్తుండేటువంటి పరిస్థితి అయితే ఉండేది. అదొక కీలకమైనటువంటి అంశం అవుతుంది. మరొక వైపున ప్రశాంత్ కిషోర్ ఏదైతే మొన్ననే రాహుల్ గాంధీని కలిసినటువంటి అంశం, దీని మీద ఇప్పుడు కీలకమైనది వార్తని లోపల పేజీలో హైలైట్ చేసింది. ఇక మోడీపై సమరమే అంటూ వర్షాకాల సమావేశాల నుంచే ఉద్యమం ఉధృతం, విపక్షాలతో కలిసి వేడి పుట్టించనున్న కాంగ్రెస్, ప్రతిపక్ష ఐక్యత బాధ్యత కమల్నాథ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే ఛాన్స్, పూర్తి స్థాయి అధ్యక్షురాలు సోనియానే లోక్సభలో కాంగ్రెస్ నేతగా రాహుల్ అంటూ పీకే సలహాతో నిర్ణయం తీసుకున్నారంటూ, కాంగ్రెస్లోకి పీకే వెళ్ళబోతున్నారంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరబోతున్నారా, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతలు ఆయనకు అప్పగించనున్నారా, రాజకీయ వర్గాలు ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలతో పీకే మంగళవారం సమావేశమైన తర్వాత ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని విజయపదంలో నడిపిన ఆయన ఇక వ్యూహకర్త అవతారం చాలిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ని 3 సార్లు కలవడంతో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారన్న ప్రచారం తెర మీదకి వచ్చింది. ఈ ప్రయత్నాలను కొలిక్కి తేవడంలో భాగంగా వచ్చే ఏడాది రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో పవార్ను ఐక్య కూటమి అభ్యర్థిగా బరిలో నిలపాలని ఆయన భావిస్తున్నారని, ఇందుకు ఏకాభిప్రాయ సాధన కోసమే రాహుల్, ప్రియాంకలను ఆయన కలిశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే దీన్ని ఎన్సీపీ తోసిపుచ్చిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరతారు అన్నటువంటి ప్రచారం అయితే సీరియస్గా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. ఇంకోటి, ఈ ప్రశాంత్ కిషోర్ చెప్తే జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేయలేదు, లేదా ప్రశాంత్ కిషోర్ చెప్తే మమతా బెనర్జీకి ఓటేయలేదు. కాకపోతే ఆ టైంలో కొన్ని జిమ్మిక్కులకి మాత్రమే చెప్తారు. అదే ప్రశాంత్ కిషోర్ వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయగలుగుతారా, లేకపోతే మమతా బెనర్జీని ప్రధానమంత్రిని చేయగలుగుతారా, లేకపోతే కమ్యూనిస్టుల్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురాగలుగుతారా, అక్కడ నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన కొన్ని ఎత్తులు ఫలిస్తాయి. దాన్ని ఆకాశంలో నుంచి, అది కూడా అన్ని చోట్ల సక్సెస్ అయ్యారా, ఉత్తరప్రదేశ్లో పక్కా ఫెయిల్యూర్, బీహార్లో పక్కా ఫెయిల్యూర్, అలాగే తమిళనాడులో కమల్ హాసన్కి కూడా ఆయనే లెక్క, అక్కడ పోయింది. కాబట్టి గెలిచినవి మాత్రమే ప్రచారం చేస్తూ ఎట్లయితే కనుక ఈ పత్రికల్లో హైలైట్ చేసేది ఎలా ఉంటుంది, తెలుగుదేశం హయాంలో జరిగిన అద్భుతాలను ఇప్పుడు జరిగిన అనర్థాలు ఎట్లాగో ఆయన విషయంలో కూడా అంతే అనమాట. సక్సెస్ అయినవి మాత్రమే చూపుతారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అక్కడ పీకే హయాంలోనే 2nd ప్లేస్కి వచ్చింది. అంతకుముందు 4th ప్లేస్లో ఉన్నట్టు, 4th కూడా 5th ప్లేస్లో ఉంది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులోని సిపిఎం, సిపిఐ ఇట్లా లెక్కేసుకుంటే 5వ స్థానంలో ఉన్నట్టు, కేవలం 3 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏకంగా 77 స్థానాలకు చేరినటువంటి పరిస్థితి. అది నిలువరించలేకపోయారు. అయితే అధికారంలోకి రాకుండా నిలువరించారన్నటువంటిది మాత్రమే అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉండేటువంటిది. మనకు కావాల్సినప్పుడు ఒక రకంగా వద్దనుకున్నప్పుడు మనం ఇదే ప్రశాంత్ కిషోర్ని ఒకప్పుడు పెద్ద దొంగగా అమ్ముడుపోయినటువంటి వ్యక్తిగా రకరకాలుగా ప్రచారం చేసినటువంటి జ్యోతి ఈనాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని హీరోని చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి అనుచరుడు రాబిన్ శర్మ ఇప్పుడు తెలుగుదేశంకి ఉండటం, అలాగే అటు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది అన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి జిమ్మిక్ అని చెప్పచ్చు. ఇది ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ నడుస్తూనే ఉంటుంటాయి. అంతగా పార్టీలను భుజాలను వేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో వాళ్ళ ఇష్టమే. ఇకపోతే ఆర్బీకేలతో ఆక్వా ల్యాబ్లు సాక్షి హైలైట్ చేసుకున్నటువంటి అంశం. ఇందులో ఫీడు విషయంలో ఎక్కడా కల్తీకి ఆస్కారం ఇవ్వకూడదు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులను బాగా ఉపయోగించుకోవాలి, చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలి, అటు రైతులు ఇటు వినియోగదారులకు మేలు జరగాలి, ఈ లక్ష్య సాధన కోసమే ఆక్వా హబ్బుల ఏర్పాటు, వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కేజీ ఫిష్ కల్చర్, నీళ్లపై తేలే తొట్టెలతో చేపల పెంపకం, మారీ కల్చర్, నిర్దిష్ట వాతావరణంలో చేపల పెంపకం మీద దృష్టి పెట్టాలి, వీటితో ఆదాయాలు బాగా పెరిగితే కేజ్ ఫిష్ కల్చర్కి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయండి, దీని మీద రైతులు, ఔత్సాహికులు కలిసి ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించండి, ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పేదవాడు లాభపడేలా ఈ ప్రణాళిక ఉండాలి, పైలట్ ప్రాజెక్టు కింద 3 చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, అలాగే 3 చోట్ల మారీ కల్చర్ని మొదలు పెట్టాలంటూ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విస్తరించాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆక్వా మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే విద్యతో పాటు ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటూ హైలైట్ చేసింది.
మిగతా వాళ్ళిద్దరూ అటుకు పెడితే ఇటు ఇది అధికార పక్షపు అనుకూల పత్రిక కాబట్టి, అంటే వాళ్ళ సొంత పత్రిక అనుకూల పత్రిక అనే కంటే కూడా దాంట్లో ఇక్కడ పాజిటివ్ది హైలైట్ చేసుకుంటున్నారు. 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, చంద్రబాబు సర్కార్ తప్పును సరిదిద్దుతూ ఉత్తర్వులు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా సంస్థలతో పాటు ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యా అవకాశాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఉద్యోగ అవకాశాలను 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 3వ వంతు మహిళలకంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా 8 లక్షల లోపు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే 10% రిజర్వేషన్లు 3వ వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఇందులోనే ఒక కీలకమైనటువంటిది ఇందాక నేను ప్రస్తావించాను, తెలుగుదేశం హయాంలో మోడీ కాబట్టి ఆపారు అన్నటువంటిది. అయితే అక్కడ వెంటనే మళ్ళీ డౌట్ వస్తుంది, అక్కడ ఆపారు అంటే అప్పుడు కూడా ఇలాగే టెక్నికల్, ఇప్పుడు ఏంటి 8 లక్షల రూపాయల దాకా ఎట్లా పెట్టారు, అప్పుడు ఏం పెట్టారంటే ఆ రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఎవరికి పెట్టారు, కాపులకి 50% అని పెట్టారు. అంటే ఈడబ్ల్యూఎస్ కింద వచ్చిన 10%లో 5% కాపులకని. అప్పుడు ఎప్పుడైతే ఆ ముక్క అంటదో ఆటోమేటిక్గా అది స్ట్రక్ అయిపోయింది. అలాగా అంటే ఏది అన్నం పెట్టను అని చెప్పకుండా నోట్లో మట్టి కొట్టినటువంటి కాన్సెప్ట్ అప్పుడు జరిగింది. ఈడబ్ల్యూఎస్లో ప్రత్యేకించి ఒక క్యాస్ట్ రిజర్వేషన్ అనేది వర్తించదని తెలిసినా కూడా కావాలని అది మోడీ క్రెడిట్ పోకుండా ఉండాలని వాళ్ళు చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్నాం సవరిస్తున్నామని చెప్తూ ఇచ్చేశారు. 8 లక్షల దాకా పేదవాళ్లే అనటం వరకు మంచిదే, కాకపోతే 8 లక్షల దాన్ని పేదరికం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం గుర్తించదు, అంతర్జాతీయ సంస్థలు గుర్తించదు. 8 లక్షల రూపాయలు ఏడాదికి అన్నప్పుడు ఆటోమేటిక్గా దాదాపుగా 50,000 రూపాయల జీతం వస్తే నెలకి ఎంత అవుతుంది, 12 నెలలకు వచ్చేటప్పటికి దాదాపుగా 6 లక్షల రూపాయలు అవుతుంది. అంటే 60,000 70,000 జీతం నెలకు ఉన్నటువంటి వాళ్ళని పేదల కిందకి కన్ఫర్మ్ చెయ్యదు కేంద్రం కానీ కోర్టులు కానీ అంగీకరించవు. అలాంటప్పుడు ఏమైపోతుంది, నిజంగా అయితే మధ్యతరగతికి వాస్తవంగా చెప్పాలంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మధ్యతరగతికి వర్తించాలన్న. ఇక్కడ మళ్ళీ వీళ్ళు నిజంగా కమిట్మెంట్ ఉంటే కనుక ఇక్కడ ఈ నిర్ణయంతో పాటుగా కేవియట్ వేయాలి, లేకపోతే కనుక ఇది కేవలం అప్పుడు వాళ్ళు ఎట్లయితే మోడీని దెబ్బతీయడం కోసం కాపు రిజర్వేషన్లు అంటే కాపుల దగ్గర ప్రయోజనం పొందాలి, ఇటు మోడీని బద్నాం చేయాలన్నటువంటి కోణంలో చేసినట్టే ఇప్పుడు వీళ్ళు కూడా ఇచ్చామన్నట్టు, అంటే ఇచ్చినట్టు పెట్టినట్టు తిట్టినట్టు అన్నటువంటి కోణంలో తయారు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏం చేస్తారన్నది చూద్దాం. ఇంకోవైపున కేంద్ర ఉద్యోగులకి 28% డిఏ కరోనా కష్టకాలంలో అవ్వదు అన్నటువంటి అంశాల తర్వాత కేంద్రం మాత్రం క్లియర్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు కరువు ఉపశమనం 28% పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంపు ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ వెల్లడించారు. 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. నేషనల్ ఆయుష్ మిషన్ కేంద్ర ప్రాయోజిత పథకంగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు కొనసాగింపును కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అట్లాగే బందర్ పోర్ట్ నిర్మాణానికి టెండర్లు, ఇది అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. సాక్షి సొంత పత్రిక కాబట్టి టచ్ చేసింది. వాస్తవంగా ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం, ఇదేం జగన్ సొంతం కాదు. 30 నెలల్లో పనులు పూర్తి చేయాలన్న నిబంధన, టెండర్ దరఖాస్తులు డౌన్లోడ్కి ఆగస్టు 23 వరకు అవకాశం, దాఖలకు ఆగస్టు 24 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఎన్నో ఏళ్ల నుండి టెండర్లు, గతంలో ఒకప్పుడు నవయుగ, అంతకుముందేమో సత్యం వెనక్కి తిప్పితే వచ్చినటువంటి మైటాస్ మొదట్లో, అక్కడ నుండి తర్వాత నవయోగాకి వెళ్ళింది, అది ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు చేస్తామంటున్నారు, ఎంతవరకు జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇది పూర్తి కావాలన్నటువంటిది కృష్ణా జిల్లా వాసుల ఆకాంక్ష, ఎంతవరకు చేస్తారన్నది చూద్దాం. ఇవి ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, ఆ వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.